రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికే అమెరికా జపాన్పై అణుబాంబులు వేసింది అని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం గదా. అవును, అదొక స్టాండర్డ్ హిస్టరీ లెసన్ మనందరికీ. ఖచ్చితంగా. కానీ అసలు ఆ బాంబులు వేసింది యుద్ధాన్ని ఆపడానికి కాదని, అదొక $30 బిలియన్ ప్రపంచంలోనే అత్యంత రక్తసిక్తమైన కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మనం సైన్స్, అధికారం ఇంకా డబ్బు, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా విశ్లేషిస్తే బయటపడే చేదు నిజం ఇదే. అదే ఈరోజు మన డీప్ డైవ్కు ప్రధాన అంశం. అసలు సైన్స్ అంటే మనం అనుకుంటున్నట్లు పవిత్రమైన ల్యాబ్లలో జరిగే నిష్పాక్షికమైన సత్యాన్వేషణ మాత్రమేనా, లేక దాని వెనుక రాజకీయ ఆర్థిక శక్తుల కనుసన్నలున్నాయా అనేది. కరెక్ట్. దీనికోసం మనం డాక్టర్ విరించి గారి పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్ ఇంకా ఇతర చారిత్రక పరిశోధనలను ఆధారంగా చేసుకుని చర్చిద్దాం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం, సైన్స్ అంటే ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుందని గుడ్డిగా నమ్మేస్తుంటాం. అవును. కానీ మన సోర్సెస్ చూస్తుంటే ఆ ల్యాబ్ తలుపుల వెనుక జరిగే పరిశోధనలను శాసించేది కేవలం క్యూరియాసిటీ మాత్రమే కాదు, సమాజంలో ఉండే ఆధిపత్య శక్తులు అనే స్పష్టమవుతోంది. రైట్. అయితే సైన్స్ వెనక ఉన్న ఈ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే అసలు సమాజం సత్యాన్ని ఎలా చూస్తుందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి కదా. మన నోట్స్లో మోడర్నిస్ట్ ఇంకా పోస్ట్ మోడర్నిస్ట్ భావనలు అని పదే పదే కనిపిస్తున్నాయి. అసలేంటివి? సత్యమంటే ఏమిటి అనే ప్రశ్న దగ్గరే ఈ కథ మొత్తం మొదలవుతుంది. దీనికోసం మనం కొంచెం వెనక్కి, అంటే ఎన్లైటన్మెంట్ కాలంలోకి వెళ్ళాలి. దీన్నే మనం ఆధునిక కాలం లేదా మోడర్నిస్ట్ యుగం అని అంటాం. ఓకే. ఈ కాలంలోనే ఫ్రాన్సిస్ బేకన్ ఒక మాట చెప్పారు, నాలెడ్జ్ ఇస్ పవర్ అని, అంటే జ్ఞానమే శక్తి అని. అవునవును. ఈ కొటేషన్ మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. అంటే జ్ఞానం సంపాదించడం ద్వారా మనిషి శక్తివంతుడవుతాడనే కదా దీని అర్థం. ఖచ్చితంగా. మోడర్నిస్ట్ దృక్కోణం ప్రకారం సత్యం అనేది మనిషిని బానిసత్వం నుండి విముక్తుడిని చేస్తుంది. ప్రఖ్యాత తత్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ దీన్నింకా అద్భుతంగా వివరించారు. ఆయన ఏమన్నారు? ఆయన ప్రకారం మనిషి తన అజ్ఞానం నుండి, ఇతరులపై ఆధారపడే అపరిపక్వత నుండి బయటపడి స్వయం ప్రతిపత్తిని, అంటే ఆటానమీని సాధించడమే సత్యం వైపు ప్రయాణం. అంటే సొంతగా ఆలోచించడం అన్నమాట. అవును. ఎవరి మాటలను గుడ్డిగా నమ్మకుండా తన సొంత బుద్ధితో రేషనల్గా ఆలోచించడం ద్వారా మనిషి సత్యాన్ని చేరుకోగలడని వాళ్లు బలంగా నమ్మారు. సైన్స్ ఈ రేషనల్ ఆలోచనకే ఒక రూపం. వినడానికి ఇది చాలా ఆదర్శవంతంగా ఉంది కదా. అంటే సైన్స్ ద్వారా సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మనల్ని స్వేచ్ఛాజీవులని చేస్తుంది. ఎవరికి వారు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు. బావుంది. మరి ఇందులో సమస్య ఎక్కడొచ్చింది? పోస్ట్ మోడర్నిజం అనే కాన్సెప్ట్ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో కథ ఈ మోడర్నిస్ట్ ఆదర్శాలకు భిన్నంగా నడిచింది కాబట్టి. ఇక్కడే ఫ్రెంచ్ తత్వవేత్త మిషెల్ ఫూకో లాంటి పోస్ట్ మోడర్నిస్ట్ మేధావులు రంగంలోకొచ్చారు. ఫూకో వాదన చాలా పదునైనది. ఆయన ఏమంటారంటే, ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన జ్ఞానమే శక్తి అనే మాటను మనం రివర్స్లో చూడాలి అంటారు. ఎవరి దగ్గరైతే శక్తి ఉంటుందో, అంటే పవర్, వాళ్లే జ్ఞానాన్ని సృష్టిస్తారు అంటారు ఫూకో. ఒక్క నిమిషం ఆగండి. ఇది కొంచెం సెనికల్గా లేదా? అంటే సైన్స్ లాంటివి స్వతంత్రంగా సత్యాన్ని వెతకవా? సమాజంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్లే సత్యం ఏమిటో నిర్ణయిస్తారని ఆయన అంటున్నారా? నాకు ఇది సరిగ్గా అర్థం కాలేదు. అర్థం చేసుకోవచ్చు. ఫూకో లాజిక్ ఎలా ఉంటుందంటే, సత్యం అనేది గాల్లోంచి ఊడిపడదు. అది సమాజంలోని అధికార సంబంధాలతో పెనవేసుకుని ఉంటుంది. అధికారంలో ఉన్నవారు కొన్ని నియమాలను, వ్యవస్థలను తయారు చేస్తారు. ఎలాంటి వ్యవస్థలు? ఉదాహరణకు మన విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వైద్యం లేదా జైళ్లు తీసుకోండి. ఈ వ్యవస్థలన్నీ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి, పవర్ను తమ గుప్పిట్లోనే ఉంచుకోవడానికి కొన్ని సత్యాలను నిర్మిస్తాయి. ఓహో, అంటే వాళ్ళకు అనుకూలమైన సత్యాలు. కరెక్ట్. ఆ సత్యాలు ఎప్పుడూ ఆ అధికార వ్యవస్థకే మేలు చేసేలా ఉంటాయి. సత్యాన్ని నియంత్రించడం ద్వారానే వారు తమ అధికారాన్ని నిలబెట్టుకుంటారు. ఆహా, ఇప్పుడు అర్థమవుతోంది. ఇది ఎలా ఉందంటే, ఒక ఫుట్బాల్ మ్యాచ్లో రిఫరీగా ఉన్నవాడు తనకిష్టమైన జట్టు గెలవడానికి వీలుగా ఆట మధ్యలో ఆట నియమాలను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చేసినట్లుంది కదా. అద్భుతమైన పోలిక. అవును.
అలా మార్చిన రూల్స్నే ఇదే అసలైన ఆట, ఇదే సత్యం అని మిగతా ఆటగాళ్ళందరితో ఒప్పిస్తాడు. అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ సత్యం కన్నా రిఫరీ పవర్ ముఖ్యమైపోయింది. వాళ్లకు అనుకూలమైన దాన్నే సత్యం అని చెప్తున్నారన్నమాట. ఖచ్చితంగా ఫూకో చెప్పేది అదే. అధికారంలో ఉన్నవాడు సెట్ చేసిన రూల్స్నే మనం సత్యమని భ్రమపడుతున్నామో అంటారాయన. అయితే ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ వస్తోంది. పోస్ట్ మోడర్నిజం ప్రకారం అసలు సార్వత్రిక సత్యం, అదే యూనివర్సల్ ట్రూత్ అనేది ఏమీ లేదా? అంతా పవర్ గేమ్ మాత్రమేనా? ఎందుకంటే చెప్పండి. మీరు చెప్పింది వింటుంటే సత్యం అనేది కేవలం అధికారం సృష్టించే భ్రమ మాత్రమేనన్నట్లుగా అనిపిస్తోంది. కానీ మారని శాస్త్రీయ వాస్తవాల పరిస్థితి ఏమిటి? ఉదాహరణకు గురుత్వాకర్షణ శక్తి తీసుకోండి. గ్రావిటీ. అవును, రేపొద్దున అధికారంలో ఉన్నవాళ్లు మేము గురుత్వాకర్షణ శక్తిని నిషేధిస్తున్నాం అని శాసనం చేసి ఓ 10 అంతస్తుల భవనంపై నుంచి దూకితే కింద పడగా తప్పదు కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేది ఆబ్జెక్టివ్ సత్యం. దాన్ని ఏ అధికారమూ మార్చలేదు కదా. మీరు చాలా కీలకమైన పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోస్ట్ మోడర్నిజం వాదనను సైన్స్కి పూర్తిగా అన్వయించినప్పుడు వచ్చే చిక్కే అది. దీన్నే ఫిలాసఫీలో ఎపిస్టమలాజికల్ రిలేటివిజం అంటారు. ఆగండి, ఆ పదం వినడానికే చాలా కాంప్లెక్స్గా ఉంది. కొంచెం సింపుల్గా విడమర్చి చూపుతారా? సింపుల్గా చెప్పాలంటే, అందరికీ వర్తించే ఒకే ఒక సత్యం అంటూ ఏమీ ఉండదు. ఏ సత్యమైనా సరే అది చెప్పే వ్యక్తుల నేపథ్యం, వారి నమ్మకాలు, వారి అధికారం మీద ఆధారపడి ఉంటుంది అని నమ్మడం. అంటే ఒక రకంగా ఆబ్జెక్టివ్ సత్యం అంటూ ఏదీ లేదని చెప్పడం. అంతే. ఫూకో వాదనను బ్లైండ్గా ఫాలో అయితే సైన్స్ మొత్తాన్ని కేవలం అధికార సాధనంగానే చూడాల్సొస్తుంది. అప్పుడు మీరన్నట్లు ఒక ఆబ్జెక్టివ్ సత్యం పట్ల మనకున్న నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే సైన్స్కు ఎటువంటి స్వతంత్రత లేదా? అది కేవలం పవర్ చేతులు కీలుబొమ్మేనా? అలాని కాదు, స్వతంత్రత ఉంది. మన సోర్సెస్ కూడా అదే చెప్తున్నాయి. గురుత్వాకర్షణ శక్తి లాంటి వాస్తవాలు సార్వజనీనమైనవి. సత్యమనేది మానవ సృష్టి కాదు, అది ఎప్పటినుంచో ప్రకృతిలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. రైట్. సైన్స్కు తనను తాను సరిదిద్దుకునే, అంటే సెల్ఫ్ కరెక్టింగ్ స్వభావం ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ట్విస్ట్ ఏంటంటే, ఆ సత్యం మార్పు చెందకపోయినా ఆ సత్యాన్ని బయటకు లానివ్వకుండా ఏళ్ల తరబడి అణిచివేసే శక్తి అధికారానికి ఉంటుంది. అంటే సత్యం ఉన్నా కూడా పవర్ఫుల్గా ఉన్నవాళ్లు ఆ సత్యాన్ని ప్రజల దాకా వెళ్లకుండా తొక్కిపెడతారంటారా? అవును, చరిత్రలో దీనికి చాలా ఉదాహరణలున్నాయి. ప్రీ మోడర్న్ కాలంలో, అంటే మతం అత్యంత బలమైన పవర్ స్ట్రక్చర్గా ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన చూద్దాం. మనందరికీ తెలుసు, మొదట్లో భూమే కేంద్రంగా ఉందని, సూర్యుడు దాని చుట్టూ తిరుగుతున్నాడని మత గ్రంథాలు చెప్పాయి. జియోసెంట్రిక్ మోడల్ అంటారు కదా. అవును. కానీ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని తర్వాత గెలీలియో ఆ సిద్ధాంతాన్ని తన టెలిస్కోప్ ద్వారా గణిత శాస్త్రపరంగా నిరూపించాడు. అప్పుడేమైంది? గెలీలియోని జైల్లో పెట్టారు కదా. ఖచ్చితంగా. అప్పటి మత వ్యవస్థ ఆ సత్యాన్ని దైవద్రోహంగా భావించింది. ఎందుకంటే అది దశాబ్దాలుగా వాళ్లు నిర్మించుకున్న సత్యానికి విరుద్ధం. అందుకే ఆ ఆబ్జెక్టివ్ సత్యాన్ని చెప్పినందుకు గెలీలియోను ఏకంగా 9 ఏళ్లపాటు గృహ నిర్బంధంలో ఉంచారు. వావ్! ఇక్కడ సత్యం ఓడిపోలేదు, కానీ అధికారం ఆ సత్యాన్ని తన బలం ముందు తలవంచేలా చేసింది. కరెక్ట్. అంటే వాళ్ల ఆధిపత్యానికి ముప్పు వస్తుందనే భయంతో ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ని సైతం అణిచివేశారు. అయితే ఇది పాతకాలంలో మతం చేసింది పని. మరి మోడర్న్ కాలంలో ప్రభుత్వాలు కూడా ఇలానే చేశారా? మోడర్న్ కాలంలో ఇది మరింత సిస్టమాటిక్గా జరిగింది. వలసవాద కాలాన్ని తీసుకుంటే, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు సైన్స్ను తమ అధికారాన్ని స్థాపించడానికి ఎలా వాడుకున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇండాలజీ, ఈజిప్టాలజీ, ఆంథ్రోపాలజీ వంటి శాస్త్రాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆంథ్రోపాలజీ అంటే మానవ పరిణామ శాస్త్రం. దాన్ని ఎలా వాడుకున్నారో? వాళ్ళ దగ్గరున్న ప్రొఫెసర్ల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు చేయించి యూరోపియన్లు కాని మిగతా జాతులన్నీ, అంటే ఆసియన్లు, ఆఫ్రికన్లు, మానసికంగా శారీరకంగా తక్కువ స్థాయి వారని ఒక తప్పుడు సత్యాన్ని చాలా సైంటిఫిక్గా సృష్టించారు. అరేరే! అవును. దాని ద్వారా మీరు అనాగరికులు, మేమే మిమ్మల్ని ఉద్ధరించడానికొచ్చాం అని తమ దోపిడీని సమర్థించుకున్నారు. ఇక్కడ అసలు విషయం నాకిప్పుడు అర్థమవుతుంది. గురుత్వాకర్షణ లాంటి ఆబ్జెక్టివ్ సత్యాలున్నప్పటికీ అసలు ఏ సైన్స్ను ప్రోత్సహించాలి, దేనిపై రీసెర్చ్ చేయాలి, ఆ రీసెర్చ్ ద్వారా బయటపడే సత్యాలలో దేన్ని జనాలకు చెప్పాలి అనేది ఎవరైతే ఫండ్ చేస్తారో వాళ్లే నిర్ణయిస్తారు. అదే ఆ రీసెర్చ్కి డబ్బిచ్చే వాళ్లే నిర్ణయిస్తారు కదా.
వాళ్లకు ఏది అవసరమో, దేనివల్ల వాళ్ళ అధికారం పెరుగుతుందో దానిమీదే ప్రయోగాలు జరుగుతాయి. అంతేనా? మీరు ఎగ్జాక్ట్ పాయింట్కొచ్చారు. ఫండింగ్ మరియు సైన్స్ మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దీని మనం మరింత విస్తృతమైన కోణంలో చూస్తే, మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్న హిరోషిమా, నాగసాకి బాంబు దాడుల చారిత్రక ఘట్టాన్ని విశ్లేషించాలి. అవును, అణుబాంబు ఒక కమర్షియల్ యాడ్ అని ఎందుకన్నారు మీరు? 1945లో జరిగిన ఈ దాడిలో సుమారు 2.2 లక్షల మంది చనిపోయారు కదా. నిజమే. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఏమన్నారంటే, జపాన్ లొంగిపోవట్లేదని, యుద్ధాన్ని ఆపి మరింత మంది సైనికుల ప్రాణాలు కాపాడటానికే ఆ బాంబులు వేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు కదా. మనం ఇప్పటికీ అదే చరిత్రను నమ్ముతున్నాం. మరి మీరు చెబుతున్న డేటా ఏంటి? ట్రూమన్ అలా చెప్పారు, కానీ ఆ సమయంలో ఉన్న సైనిక మరియు ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే చరిత్ర మనకు చెప్పిన సత్యం పచ్చి అబద్ధమని తేలిపోతుంది. వాస్తవానికి బాంబులు వేయకముందే జపాన్ పూర్తిగా పతనమైపోయింది. పతనమైపోయిందా? ఎలా? అప్పట్లో మిత్రరాజ్యాల భూభాగం యాక్సిస్ దేశాల కంటే ఏకంగా 24 రెట్లు ఎక్కువ. ఇక సైన్యం విషయానికొస్తే, ఆ రోజుల్లో అమెరికా సైన్యం 16.4 మిలియన్లు ఉంటే, జపాన్ సైన్యం కేవలం 9.1 మిలియన్లు మాత్రమే. అంటే సైనికంగా చూసుకున్నా అమెరికాదే పూర్తి ఆధిపత్యం. సగం కూడా లేని జపాన్ సైన్యం అది యుద్ధం చివరి దశలో అమెరికాను ఎలా ఎదిరించగలదు? ఖచ్చితంగా ఎదిరించలేదు. కేవలం సైనికంగానే కాదు, ఆర్థికంగా, ఆహార భద్రత పరంగా జపాన్ పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే మీరింకా ఆశ్చర్యపోతారు. చెప్పండి. 1941లో సగటు అమెరికన్ రోజుకు 3400 క్యాలరీల ఆహారం తీసుకుంటే, 1945 నాటికి, అంటే బాంబులు వేసే సమయానికి, టోక్యోలోని సగటు జపాన్ పౌరుడు కేవలం 800 క్యాలరీల ఆహారం తీసుకునే దీనస్థితికి పడిపోయాడు. 800 క్యాలరీలంటే అసలు బతకడం కష్టం. అమెరికా జపాన్ కంటే 100 రెట్లు ముందుంది. జపాన్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆఖరికి డాక్టర్ విరంచి గారు తన ఉపన్యాసంలో దీన్ని ఎలా వర్ణించారంటే, మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్లో అని. ఈ గణాంకాలు వింటుంటే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతోంది. అంటే రోజుకు 800 క్యాలరీలు మాత్రమే తింటూ, ఆకలితో అలమటిస్తూ, ఆయుధాల తయారు చేయడానికి స్టీలు, చమురు కూడా లేక పూర్తిగా కుదేలేపోయిన ఒక దేశం మీద లక్షలాది మంది ప్రాణాలు తీసే అణుబాంబు వెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? సైనిక పరంగా ఇది ఏమాత్రం లాజికల్గా లేదు గదా. అక్కడే అసలైన పాలిటిక్స్ ఉన్నాయి. మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ గురించి వినే ఉంటారు. అణుబాంబును తయారు చేయడానికి అమెరికా ఏర్పాటు చేసిన సీక్రెట్ ప్రాజెక్ట్ అది. అప్పట్లోనే, అంటే 1940లలోనే ఆ ప్రాజెక్ట్ కోసం ఏకంగా $2 బిలియన్ ఖర్చు చేశారు. $2 బిలియన్ అప్పట్లో? అవును. ఇప్పటి విలువలో చూసుకుంటే అది సుమారు $30 బిలియన్. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసిన ఈ ప్రాజెక్ట్ ఏదో క్యూరియాసిటీ కొద్దీ చేసిన సైన్స్ ప్రాజెక్ట్ ఏమాత్రం కాదు. ఇది స్పష్టంగా ఒక రాజకీయ మరియు ఆర్థిక ప్రాజెక్ట్. ఇది అమెరికన్ క్యాపిటలిజం కోసం ప్రపంచం మొత్తానికిచ్చిన ఒక అతి పెద్ద, అతి క్రూరమైన షోకేస్. సో ఇదంతా చూస్తుంటే దారిలో ఉన్న ఒక చిన్న రాయిని పక్కకి తీసేయడానికి ఎవడైనా బుల్డోజర్ వాడతాడా? వాడడు. ఒకవేళ వాడాడంటే వాడి ఉద్దేశం ఆ రాయిని తీసేయడం కాదు, ఊరందరికీ తన దగ్గర ఎంత పెద్ద బుల్డోజర్ ఉందని, తానెంత శక్తివంతుడో తన పక్కింటి వాడికి చూపించడమే వాడి అసలు ఉద్దేశం అన్నమాట. ఇక్కడ పక్కింటివాడంటే రష్యానేనా? ఎంత బాగా చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది. యుద్ధానంతర ప్రపంచ ఎకనామిక్ ఆర్డర్ను, అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఈ అణుబాంబును ఒక సాధనంగా వాడారు. దీన్నే బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ అంటారు. ఓకే. దీని ద్వారా ప్రపంచ వ్యాపారం మొత్తాన్ని తమ డాలర్ కరెన్సీ చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆసియా మార్కెట్లపై కమ్యూనిస్ట్ రష్యా ఆధిపత్యాన్ని అడ్డుకోటానికి మా దగ్గరున్న టెక్నాలజీ, సైనిక బలం ముందు మీరెవ్వరూ పనికిరారు అని రష్యాకు భయం పుట్టించడానికే ఈ దాడులు చేశారు. ఇది వింటుంటే భయంగా ఉంది. అంటే సైన్స్ సాధించిన ఒక గొప్ప ఆవిష్కరణను, ఒక ఆటంని స్ప్లిట్ చేయగలగడం అనే అద్భుతాన్ని తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దారుణమైన మారణహోమంగా వాడుకున్నారన్నమాట. అవును. సో 1940లలో ప్రభుత్వాలు తమ జియోపాలిటికల్ పవర్ కోసం సైన్స్ను వాడుకున్నాయి. మరి నేటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలకు మాత్రమే అంత డబ్బు లేదు కదా. ఇప్పుడు సైన్స్ గమనాన్ని ఎవరు నిర్దేశిస్తున్నారు? నేటి కాలంలో ఆ బాధ్యతను మార్కెట్ మరియు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు తీసుకున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫండింగ్ మోడల్ ఎలా మారిందో మనం గమనించాలి.
1950 నుండి 1972 మధ్య కాలాన్ని కినేసియన్ ఎకానమీ టైం అంటారు. కొంచెం ఈ కినేసియన్ ఎకానమీ అంటే ఏంటో సింపుల్గా చెబుతారా? అంటే ప్రభుత్వం ప్రజల కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టే విధానం. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్ రీసెర్చ్పై ప్రభుత్వాలే స్వయంగా భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆ పబ్లిక్ ఫండింగ్ వల్లే ఈరోజు మనం చూస్తున్న నాసా, ఇస్రో, మన దేశంలోని ఐఐటి లాంటి గొప్ప గొప్ప సంస్థలు ఏర్పడ్డాయి. అప్పట్లో రీసెర్చ్ అంతా పబ్లిక్ గుడ్ కోసం, అంటే ప్రజల మేలు కోసం జరిగేది. అంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా సైన్స్ను డెవలప్ చేయడం మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనమాట. బాగుంది. మరి ఈ మోడల్ ఎందుకు కొనసాగలేదు? ఎందుకంటే 1970ల తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియోలిబరల్ విధానాల వైపు మళ్ళింది. నియోలిబరల్ అంటే ప్రతిదానిలోనూ ప్రభుత్వం జోక్యం తగ్గించుకుని మార్కెట్కు, ప్రైవేటీకరణకు పెద్దపీట వేయడం. ఎప్పుడైతే కార్పొరేటీకరణ పెరిగిందో సైన్స్ ఫండింగ్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు, మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క మార్పు వల్ల సైన్స్ ఏ ప్రశ్నలు అడగాలి అనేదే మారిపోయింది. అంటే రీసెర్చ్ ఎవరు చేస్తున్నారు అనే దాన్ని బట్టి కాకుండా ఆ రీసెర్చ్కి డబ్బులు ఎవరిస్తున్నారనే దాన్ని బట్టి ఫలితాలుంటాయా? ఇది నిజంగానే జరుగుతోందా? ఖచ్చితంగా జరుగుతోంది. పబ్లిక్ ఫండింగ్ పోయి ప్రైవేట్ ఫండింగ్ వచ్చిన తర్వాత లాభమే ప్రాతిపదికగా పరిశోధనలు జరగడం మొదలైంది. దీనికొక గొప్ప ఉదాహరణ క్యాన్సర్ పరిశోధనలు. మీకొక విషయం తెలుసా? ఏంటది? ఒకప్పుడు, అంటే 1970ల కంటే ముందు, క్యాన్సర్కు కారణాలు ఏంటి అని వెతికేటప్పుడు సైన్స్ దృష్టి వాతావరణ కాలుష్యం, వ్యవసాయంలో వాడే పెస్టిసైడ్స్, రసాయనాలు, అంటే సామాజిక మరియు పర్యావరణ కారణాలపై ఉండేది. కానీ ఫండింగ్ కార్పొరేట్ల చేతుల్లోకి మారిన తర్వాత, అంటే ఫార్మా కంపెనీల చేతిలోకి వెళ్ళాక? అవును, వెళ్ళిన తర్వాత రీసెర్చ్ మొత్తం మాలిక్యులర్ బయాలజీ చుట్టూ, అంటే మన శరీరంలోని జీన్స్, మ్యూటేషన్స్ చుట్టూ మాత్రమే తిరుగుతోంది. ఓహో, అంటే అర్థమేంటంటే క్యాన్సర్కి కారణం వ్యవసాయంలోని పురుగుమందులు, ఫ్యాక్టరీల కాలుష్యం అని రీసెర్చ్ చేసి తేలిస్తే దాన్ని బాగు చేయడానికి ఫార్మా కంపెనీలు ఏ మందు బిళ్ళను అమ్మలేవు. కరెక్ట్. పైగా ఆ ఫ్యాక్టరీలకు నష్టం వస్తుంది. అదే జీన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని రీసెర్చ్ చేస్తే దానికి ట్రీట్మెంట్గా లక్షల రూపాయల మందులు అమ్మొచ్చు. అంతేనా? అందుకే పర్యావరణ కారణాలను గాలికి వదిలేశారా? మీరు చెప్పిన లాజిక్ 100% నిజం. మన సోర్సెస్లో ఇచ్చిన ఒక డేటా పాయింట్ వింటే మీరు షాక్ అవుతారు. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన వైద్య జర్నల్ ల్యాన్సెట్లో ప్రచురితమైన ఆర్టికల్స్ తీసుకోండి. అందులో ఏముంది? ఒక సంవత్సరంలో వచ్చిన ఆర్టికల్స్ చూస్తే సుమారు 300 ఆర్టికల్స్ కేవలం మాలిక్యులర్ లెవెల్లో, అంటే జన్యుపరంగా జరిగే మార్పుల గురించే రీసెర్చ్ చేసి రాశారు. అదే సమయంలో సమాజంలో ఉండే సామాజిక, పర్యావరణ కాలుష్యం వల్ల క్యాన్సర్ ఎలా వస్తోంది అనే దాని మీద కేవలం ఒక్క ఆర్టికల్ మాత్రమే పబ్లిష్ అయింది. ఇది ఫండింగ్ చూపించే భయంకరమైన ప్రభావం. ఇది వినడానికి చాలా ఆందోళనగా ఉంది. అంటే ఏ రీసెర్చ్కి అయితే ఫండ్స్ వస్తాయో ఆ రీసెర్చ్ మాత్రమే జరుగుతుంది, మిగతా నిజాలన్నీ బయటకు రావు. ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అంటారు. ఫైల్ డ్రాయర్ ఎఫెక్ట్ అంటే? ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఒక రీసెర్చ్కి ఫండ్ చేసిందనుకోండి, ఆ రీసెర్చ్ వల్ల వాళ్ళ ప్రోడక్ట్కు లాభం తెచ్చే పాజిటివ్ రిజల్ట్స్ వస్తే వాటిని గొప్పగా పబ్లిష్ చేస్తారు. కానీ వాళ్ళ ఉత్పత్తులకు నష్టం కలిగించే లేదా లాభం లేని నెగటివ్ రిజల్ట్స్ వస్తే వాటిని ఏ ల్యాబొరేటరీలోనూ ఉన్న ఫైల్ డ్రాయర్లలో, అంటే బీరువాలో వేసి తాళం వేస్తారు. అరేరే! అవును, అవి ఎప్పటికీ బయటి ప్రపంచానికి తెలియవు. దీనివల్ల ఏమవుతుంది? సైన్స్ అనేది పూర్తిగా మ్యానిపులేట్ అవుతోంది. ఫేక్ డేటాను సృష్టిస్తున్నారు. సైన్స్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద పేటెంట్లు, ఆన్లైన్ పేవాల్స్ వెనుక బందీ అయిపోయింది. కమర్షియల్గా లాభాలుంటేనే కొత్త డ్రగ్స్ డెవలప్ అవుతున్నాయి. సొసైటీలో ఉన్న ఖాళీని మూఢనమ్మకాలు, వాట్సాప్ ఫేక్ న్యూస్, కుహనా శాస్త్రాలు భర్తీ చేస్తున్నాయి. నిజమే. అందుకేనేమో ఈ మధ్య ఆస్ట్రాలజీ క్లినిక్స్, వ్యాక్సిన్ల మీద వ్యతిరేకత, మిస్ఇన్ఫర్మేషన్ ఇంతలా పెరిగిపోతున్నాయి. మనుషులకు సైన్స్ మీద నమ్మకం పోయి సూడో సైన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న రేస్ చేస్తోంది. సైన్స్ ఎప్పుడైతే పబ్లిక్ ఫండింగ్ నుండి దూరమై ప్రైవేట్ లాభాల కోసం పనిచేయడం మొదలుపెట్టిందో సమాజానికి సైన్స్కి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ అనేది కేవలం కొత్త గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు సృష్టించడం మాత్రమే కాదు, అదొక సంస్కృతి. అవును, అదొక ఆలోచనా విధానం. ఖచ్చితంగా. మనలో సైంటిఫిక్ టెంపర్, అంటే శాస్త్రీయ దృక్పథం లోపించడం వల్లే మనం కేవలం టెక్నాలజీని వాడుకునే కన్జ్యూమర్స్గా మిగిలిపోతున్నాం, కానీ ఆ టెక్నాలజీని సృష్టించే క్రియేటర్స్గా ఎదగలేకపోతున్నాం. ఈరోజు మనం చేసిన ఈ అన్వేషణ
సైన్స్ అనే పదం వెనుక ఉన్న పొరలను చాలా స్పష్టంగా విడదీసి చూపించింది. గురుత్వాకర్షణ లాంటి సత్యాలు ఆబ్జెక్టివ్గా ఎప్పుడూ ఒకటే ఉంటాయి. కానీ ఏ సత్యాన్ని మనం చదవాలి, ఏ సత్యం మీద పరిశోధన జరగాలి అనేది మాత్రం దాని చుట్టూ ఉండే ఆ అధికారం, డబ్బు, మార్కెట్ శక్తులే నిర్ణయిస్తున్నాయి. అవును, సత్యం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ సత్యాన్ని మనకు చూపించే భూతద్దం పవర్ మరియు ఫండింగ్ చేతుల్లో ఉంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, సైన్స్కు ఎప్పటికీ తనను తాను కరెక్షన్ చేసుకునే శక్తి ఉంటుంది. రైట్. కొత్త ఆధారాలు దొరికితే పాత తప్పులను ఒప్పుకునే ఏకైక వ్యవస్థ సైన్స్. అందువల్ల మనం సైన్స్ను గౌరవించాలి. కానీ ఎవరైనా సైంటిస్ట్ కోటు వేసుకుని వచ్చి చెప్పగానే ఎలాంటి ప్రశ్నలు లేకుండా కళ్ళు మూసుకుని ఆరాధించకూడదు. రెస్పెక్ట్ సైన్స్ బట్ డోంట్ వర్షిప్ ఇట్. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. ముగింపుగా మన రోజువారీ జీవితానికి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి మన రాజ్యాంగంలోనే సమాధానముంది. ఆర్టికల్ 51A ప్రకారం సైంటిఫిక్ టెంపర్ పెంపొందించుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. మార్కెట్ మరియు రాజకీయ శక్తుల నుండి, వారి స్వార్థాల నుండి సైన్స్ను రక్షించుకోవాలంటే పౌర సమాజం చైతన్యవంతం కావాలి. అంటే సివిల్ సొసైటీ యాక్టివ్గా ఉండాలి. అవును, మన కామన్ సెన్స్ను సైన్స్ నడిపించాలి, కానీ సాంప్రదాయం కాదు. డాక్టర్ విరించి గారు చెప్పినట్లుగా ఎవరికైనా హార్ట్అటాక్ వస్తే ముందు పరిగెత్తుకు వెళ్లి ఈసీజీ తీయించుకుని సైన్స్ మీద ఆధారపడాలి, కానీ ఇంట్లో కూర్చుని సొంత వైద్యం చేసుకోకూడదు. అదే సమయంలో ఆ సైన్స్ సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అద్భుతం. సైన్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ప్రశ్నించే తత్వం మనలో పెరగాలి. ఈరోజు చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన వదిలేస్తూ ఈ డీప్ డైవ్ను ముగించాలనుకుంటున్నాను. సత్యమనేది ఇప్పటికీ ఎవరి చేతిలో డబ్బు ఉంటే వారి చుట్టూనే తిరుగుతుంటే, కేవలం ఫార్మా కంపెనీలకు వ్యాపారపరంగా లాభం లేదు అనే ఒకే ఒక కారణంతో క్యాన్సర్ లాంటి మహమ్మారుల బారి నుండి మానవాళిని రక్షించగలిగే ఇంకెన్ని గొప్ప ఆవిష్కరణలు, ఇంకెన్ని మందులు ఏ ల్యాబొరేటరీ ఫైల్ డ్రాయర్లో ఎవరి కంటికి పడకుండా దుమ్ము కొట్టుకుపోతున్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.